యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా 60:20. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 21 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే, రేపటి దినమందు సండే, ప్రాపర్టీకి సండే. 5 వారాల పాటు మనకి కుటుంబ ఆశీర్వాద పండుగలనే వర్తమానాలు నడిచినాయి. దేవుడు బలమైన సందేశాలు ఇచ్చిన అనేకులు టెక్స్ట్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, కనిపించినప్పుడు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి మహిమ కలుగును గాక. ఫ్రెండ్స్, ఈ సండే, ప్రాపర్టీకి సండే, దేవుడు నీకు వెలుగుగా ఉండబోతున్నారు. నీ దుఃఖ దినములన్నీ పోయి మంచి రోజులు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ సమస్యకి ఫుల్ స్టాప్, బ్రేక్ త్రూ దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ మీద ఉన్న కాడిని దేవుడు పెరుగుకొట్టబోతున్నాడు. అది వ్యాధి కావచ్చు, దరిద్రం కావచ్చు, అప్పు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, గడుదనం కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, లేదా కుటుంబ కలహాలు కావచ్చు, లేదా ఇంకా ఎడ్యుకేషన్లో వాటిలో వీటిలో ఫెయిల్ అయ్యావేమో, బాధపడుతున్నావేమో, కుంగిపోయి ఉన్నావేమో, ఇంకెందుకు లే జీవితం అనే పరిస్థితుల్లో ఉన్నావేమో, విజయాన్ని చూసి చాలా కాలం అయిందేమో, అటు కాకుండా దేవుడు నాకేం చేసిన నోటర్లు ఉండిపోయావేమో. ప్రభు అంటున్నారు, నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తున్నాను, మంచి రోజులు నీకు ఆరంభమవుతున్నాయి, బ్రేక్ త్రూ ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ జీసస్. ప్రభుకి మహిమ కలుగాక. అనేక జీవితాల్లో దేవుడు ఈ ప్రేయర్లోకి విష్ణు బిడ్డల్లో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఫ్రెండ్స్, ఈ సండే, ప్రాపర్టీకి సండే, రండి మీ మధ్యకు వచ్చి ప్రవచనం చేసండి. ఒక్క ప్రవచనం నీ జీవితాన్ని మార్చేస్తుంది. మన విశ్వాసం బలపడుతుంది. ప్రార్థన చేసుకుని మందిరం వైపు అడుగులు వేద్దాం, వేలాది మంది నడిపిద్దాం, దైవదీవులను పొందాం. రేపటి దినమందు అనగా సండే ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు రెండో వర్షిప్, ఉదయం 10 గంటలకు మూడో వర్షిప్. 3 వర్షిపులు శక్తివంతమైన స్థుతి, ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు ఉంటాయి. అలాగే 3 వర్షిపుల్లో జాబ్ లేని వారి కోసం, ఐక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. సువార్త అన్ని దానికంటే గొప్పదాను. టీవీ సువార్త కుంటుపెట్టుకుంది. ఫ్రెండ్స్, ఎవరైతే తీర్మానం తీసుకున్నారో, ఎవరైతే ప్రేరేపించబడుతున్నారో, రండి, చేయగలుగుతాం, లోకాన్ని సువార్త నింపుదాం. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాదు, ఇక్కడ వచ్చి నన్ను కలిసి ప్రేరేపించుకుంటున్నారు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, మిరాకిల్స్ చూస్తున్నారు. ఒక్క విత్తు అద్భుతాన్ని చూద్దుగా. దేవుడిని పట్ల మిరాకిల్ చేయను కాక. ప్రార్థన, ఆశ్చర్యక్రీడ, మీ దీవెన దయచేయండి, మీ కృపాక్షేమాలు తోడయించండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. మా దుఃఖ దినం సమాప్తమగా, పరిచయం ఎస్టాబ్లిష్ అవ్వాలా, కుటుంబాలు దీవించబడాలా, మంచి జాబ్స్ రావాలి, అన్నింటిలో బ్లెస్ అవ్వాలా. కృపగల దీవెనలో ప్రతి ఒక్కరు దయచేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, అవసరాలు తీర్చండి, రెక్కల నిండా కాయండి, గొప్ప విజయాలు ఇవ్వండి, సమాధానంతో నింపండి. పెళ్లి కారణాలు పెళ్ళి అవ్వాలి, అన్ని విషయాలు దీవించబడాలా. దరిద్రం నుంచి, సమస్యల నుంచి, మానసిక ఒత్తిడి విడిపించి, పాపంలో పడిపోయిన వాడిని తిరిగి లేవనెత్తండి, పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి, గొప్ప కార్యాలు చేయండి. రేపు సండే బలమైన నీ ఆత్మశక్తితో నింపి నాయన ప్రాపర్టీకి సండే బలమైన ప్రవచనాత్మకంగా అనేకులు లేవనెత్తండి, గొప్ప కార్యాలు చేయండి, మిరాకిల్స్ చేయండి. ఎవరికైనా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ ఆర్ మెడికల్, వాటి మంచి సీట్స్ రావాలా, కృపను ఇవ్వండి. ఎవరు ఫ్రీ సీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఫ్రీ సీట్స్ ఇవ్వండి. కాలేజీలు, స్కూల్స్ ఫీజు కట్టుకుని కృపను ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన దయచి గొప్ప కార్యాలు చేయండి. ఆయన ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అరేంజ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్, కృపయోక్షేమ, సమాధానం ఇచ్చి నడిపించండి. జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయి కలిపిలో కొన్ని శుభార్త నింపిద్దాం. వస్తావు కదూ. దేవుడికి మొక్కున్న తర్వాత వెనుక తీయొద్దు. దేవుని జీవితం అద్భుతం చేయను గాక. ఆమేన్. రేపు సండే ఎవరు మిస్ కావద్దు. అనేకులు నడిపించండి. కొత్త వారు కూడా రావాలి. ఫంక్షన్ హాల్ అంతా 3 హాల్స్ నిండిపోవాలి. మిరాకిల్స్ చూడాలి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.